తీవ్ర వర్షాభావ పరిస్థితుల వేళ తాగునీటి ఎద్దడి సమస్యపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, రిజర్వాయర్లలో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ సెంటర్లో వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఎగువన వర్షాలు కురుస్తున్నందున కృష్ణా బేసిన్లో నీటి లభ్యత పెరిగే అవకాశం కల్పిస్తున్నాయని అధికారులు వివరించారు. కృష్ణా నదిలో కొద్ది రోజులుగా ప్రవాహాలు మెరుగైనట్లు వివరించారు. గోదావరిలో వరద పరిస్థితిని ముఖ్యమంత్రికి అధికారులు వెల్లడించారు. కృష్ణా బేసిన్లో ఎగువ నుంచి వచ్చే వరదను సద్వినియోగం చేసుకునేలా నీటి నిర్వహణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాభావం వల్ల రానున్న రోజుల్లో పశుగ్రాసం కొరత వచ్చే అవకాశం ఉందని, దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో తరచూ తాగునీటి పరీక్షలు జరపాలని, ల్యాబ్ టెస్టులు నివేదికను విడుదల చేయాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేయాలని సీఎం ఆదేశించారు. జగన్ డైరెక్షన్లోనే వైసీపీ నేతలు ఆటవిక చర్యలతో రెచ్చిపోతున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పెంచి పోషిస్తున్న అరాచక శక్తులు రాష్ట్రంలో కలిగిస్తున్న అలజడులపై శాంతి భద్రతలను కాంక్షించే ప్రజలందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఆ పార్టీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని నిశ్చయించుకున్నారని మంత్రి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం యువత బంగారు భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తుంటే 5 ఏళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేని వైసీపీ మాత్రం యువతను రౌడీయిజం, గంజాయి సంస్కృతి వైపు ప్రోత్సహిస్తూ రాజకీయ లబ్ధి కోసం అలజడులు సృష్టిస్తోందని దుయ్యబట్టారు. ఈ రాష్ట్రంలో గొడ్డలి పార్టీ చేస్తున్న అరాచకాల్ని, వాళ్ళు పెంచి పోషిస్తున్న అరాచక శక్తుల్ని, వాళ్ళు ఈ రాష్ట్రంలో కలిగిస్తున్న అలజడిని చూసి శాంతిని కాంక్షించే ప్రజలు, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ప్రజలందరూ కూడా ఏమైపోతుంది రాష్ట్రానికి, ఈ పార్టీని తరిమి కొట్టాలి అని చెప్పేసి ఆలోచించే పరిస్థితికి వచ్చారని చెప్పేసి మనం చేస్తాను. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మన పిల్లల కోసం, మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మార్గం సుగమం చేయాలి, దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అహర్నిశలు కృషి చేస్తాం. ఇంకో పక్క ప్రతిపక్షంగా చెప్పబడే గొడ్డలి పార్టీ వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల్లో చేసింది చెప్పుకోవటానికి ఏమీ లేక యువతని రౌడీజం వైపు ప్రోత్సహిస్తూ, యువతని రఫ్రఫా విధానానికి లోను చేస్తూ, గంజాయి బ్యాచ్ల్ని ఎంకరేజ్ చేస్తూ, ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రంలో ఒక అలజడి పరిస్థితిని సృష్టించడానికి, దాని ద్వారా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయటం సిగ్గు చేయటం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏ విధంగా అయిపోయిందంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు సేవ చేయటం కాదు. జనరల్గా ఏంటంటే మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం, ఏ రాజకీయ పార్టీలైనా సరే సమాజంలో ఎవరు ప్రజల కోసం కష్టపడతారో, ప్రజలకి మంచి చేయటానికి తాపత్రయపడతారో అటువంటి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దే వాతావరణం ఇన్ని దశాబ్దాలు కూడా మనం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం. కానీ ఈరోజు గొడ్డలి పార్టీలో కొనసాగాలంటే ప్రజలకి సేవ చేయటం కాదు, అరాజకం చేయటమే అర్హతగా ఈరోజు ఆ పార్టీలో నాయకులందరూ కూడా భావించే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి ఆకర్షించాలంటే అరాచకాలు సృష్టించి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి, విధ్వంసాలని, కులాల మధ్య తగాదాలని ప్రోత్సహించి సమాజంలో ఒక చీలిక తీసుకొచ్చే వాళ్లే గుర్తింపు పొందే పరిస్థితి ఈరోజు ఆ పార్టీలో ఉందని చెప్పేసి నేను మనం చేస్తాను. నేరాలు చేస్తారు, ఘోరాలు చేస్తారు. ప్రతి మనిషి కూడా ఇది ఘోరం, నేరం అని భావించినా కూడా ఎక్స్ వేదికగా రాజకీయ కక్ష సాధింపు అని చెప్పేసి ఒక బురద జల్లేసి అధికార పార్టీ మీద రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి వర్గానికి సమాన న్యాయం, పారదర్శకత పాలన, సంక్షేమ పథకాల అమలే ప్రధాన లక్ష్యమని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నవరత్నాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారని, అసలైన సంక్షేమ ఫలాలు ఇప్పుడు ప్రజలకు అందుతున్నాయని పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె, గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న భూ వ్యవహారాలు, అధికార దుర్వినియోగం, వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలందరికీ వాస్తవాలు అర్థమవుతున్నాయని, చట్టానికి ఎవరూ అతీతులు కారని, తప్పు చేసిన వారు తప్పకుండా బాధ్యత వహించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కూడా ఈ నవరత్నాలు ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం చేసేవి.
అందరికంటే బాగా నీతులు చెప్పేవాళ్ళు మాజీ స్పీకర్ గారు. ఎన్ని నీతులు అంటే అసలు ఆయన చెప్పే నీతులు చూస్తే ఇంత పుణ్యాత్ముడు ఇంత ధర్మాత్ముడు లేడేమో అన్నట్టు నీతులు చెప్పిన అతను ఒక మనిషి బ్రతుకున్న మనిషిని చచ్చిపోయినట్టుగా సృష్టించి ఆ కొడుకు పేరు మీద భూమి రాయించుకోవటం అనేది ఏ విధంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇలాంటి నీతులు చెప్పిన వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఇంకొక అక్కడే శ్రీకాకుళం జిల్లాలో ఇంకొక ఆయన ఉన్నాడు, సేదరి అప్పలరాజు. కొడుకు యాక్సిడెంట్ చేస్తే కాపాడడానికి కోసం ఇంకొక అమాయకుడిని జైలుకి పంపించి వాళ్ళని దారి తిన్ను లేకుండా వదిలేయటం. అంటే దీనికన్నిటికంటే హైలైట్ ఇంకోటి ఏమిటి అంటే, గొడ్డలి పార్టీ అధినేత పరామర్శించడానికి వస్తున్నాడు అంటే అందరూ ఏమనుకున్నారంటే చనిపోయిన ఇంటికి పరామర్శించడానికి వస్తున్నాడు అనుకున్నారు. చంపిన వాడి ఇంటికి పరామర్శకి వెళ్ళాడు ఆయన. అంటే ఈయన తాలూకా నేర చరిత్ర, ఆయన తాలూకా మెంటాలిటీ ఇవన్నీ మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి. అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడిన పద్ధతి, ఆ పదాలైతే ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరికి కూడా నిజంగా మైండ్ బ్లాక్ అయ్యింది నన్ను అడిగితే. ఎందుకనంటే ఎవరో దారిని పోయినవాడు, దాదాపుగా వయసు అయిపోయినవాడు అంట, 40 సంవత్సరాలకు వయసు అయిపోయిన వాడిని ఒక చిన్న పిల్లాడు 18 ఏళ్ళ పిల్లాడు గుద్దేస్తే అది పెద్ద ఇష్యూనా అని అడుగుతున్నాడు ఆయన. అంటే 40 సంవత్సరాలకు మనిషికి ఆయుష్ అయిపోయినట్లు లెక్క. అంటే మరి జగన్మోహన్ రెడ్డి చచ్చిపోయి ఎన్ని రోజులు అవ్వాలి ఇప్పటికీ? మరి జగన్మోహన్ రెడ్డి 40 సంవత్సరాల లోపు ఉందా? అంటే అతను కూడా చనిపోయేవలసిన వయసా? అలాగైతే నాకు తెలిసి 50% ఉండక్కర్లేదు. నేను కానీ మీరు కానీ చాలా మంది ఉన్నారు. 50% మనుషులకి ఇంకా అయిపోయినట్టే, టైం అయిపోయింది, కాలం అయిపోయింది, అంటే వాళ్ళ తాలూకు ఆయుష్ అయిపోయిందని ఈయన డిక్లేర్ చేశాడు. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో 40 సంవత్సరాల వయసు తర్వాత వాళ్ళు ఇంకెవరు ఉండకూడదని ఈయన ఉద్దేశం అనుకుంటా మేబీ. అంటే ఒక అబ్బాయి తెలియకుండా యాక్సిడెంట్ చేయడం తప్పని నేను అనట్లేదు. తెలియకుండా యాక్సిడెంట్ యాక్సిడెంట్ అంటేనే అది తెలియకుండా జరగడం అని అర్థం. ఒక అబ్బాయి జరిగింది, కానీ ఆ తర్వాత మీరు చేస్తున్న పనులేంటి? వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అధినేత కానీ చేస్తున్న పనులేంటి? అక్కడ ఒక తల్లి తన కొడుకును కోల్పోయి ఏడుస్తుంది, ఒక భార్య భర్తను కోల్పోయి ఏడుస్తుంది, 2 పసిపిల్లలు తండ్రిని కోల్పోయి ఏడుస్తుంటే ఇక్కడ నీకు వీళ్ళు కావాల్సి వచ్చారు, వాళ్ళ అవసరం లేదు, కనీసం వాళ్ళని పరామర్శించవు, వాళ్ళ దగ్గరికి వెళ్ళవు, వాళ్ళు ఏంటని అడగవు, అతను చచ్చిపోవలసిన వాడని నువ్వే డిసైడ్ చేస్తావు. సెంట్రల్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. గత 24 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ప్రజల ఆదరణకు కారణమని ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 28వ డివిజన్ భానునగర్ సిగ్నల్ వద్ద నుంచి నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బొండా ఉమా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుంటున్నామని తెలిపారు. గత 24 నెలల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి సుమారు 550 కోట్ల విలువైన పనులు చేపట్టామని, రహదారులు, ఫ్లైఓవర్లు, తాగునీటి ప్రాజెక్టులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిచ్చామని వెల్లడించారు. పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, శ్రీశక్తి, ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ప్రజల సంతృప్తే తమ విజయానికి కొలమానమని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సెంట్రల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నామని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వీరమాచినేని లలిత కిషోర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ గంటా కృష్ణమోహన్, డివిజన్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో కూడా ప్రతి గడపకి పార్టీ శ్రేణులు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు, అలాగే 2 అబ్బాయిలు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో పాల్గొంటా ఉన్నారు. వాళ్ళ 21 డివిజన్లో కూడా ఈ కార్యక్రమం నిరాఘంటంగా ఉదయం సాయంత్రం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 24 నెలలుగా మాకు అధికారం అనేది ఒక అలంకారం కాదు, అధికారం అనేది ప్రజల్లో ఉండటం, ప్రజలకి సమస్యలు పరిష్కరించడం, ప్రజలకి అండగా ఉండటం. ఏ నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకంతో పనిచేయటమే లక్ష్యంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమా నిత్యం ప్రజల్లో ఉన్నాడు. మా డివిజన్ నాయకులు, కార్పొరేటర్లు అందరూ కూడా ప్రజల్లో ఉన్నారు. కాబట్టే 24 నెలల్లో అందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు 28వ డివిజన్లో డివిజన్ మాజీ కార్పొరేటరు మా చెల్లెలు వీరమాచినేని లలిత, వీరమాచినేని కిషోర్ అందరం కలిపి డివిజన్ పార్టీ అధ్యక్షుడు సీను కానీ, నాయుడు కానీ అందరూ భానునగర్లో డోర్ టు డోర్ వెళ్తే ఎక్కడికి వెళ్ళినా సంతృప్తిని వ్యక్తం చేస్తాం. మేము చేసిన అభివృద్ధి ఏంటో కనపడతాం. ఇవాళ వాళ్ళు చెప్తున్నారు, మీరు నడిచే రోడ్డు మీరేపించింది సార్, మేము రోజు ఉపయోగించుకునే రోడ్డు మీరేపించింది, ఈ కాలనీ కూడా మీ పేరు పెట్టుకున్నాం. అంటే గత ప్రభుత్వాల్లో 40 సంవత్సరాలుగా ఎవ్వరూ
ఈ సమస్యలు పరిష్కరించకుండా పెండింగ్లో ఉంచితే ఆ సమస్యల్ని ఈసారి ఛాలెంజ్గా తీసుకొని మా కార్పొరేటరు, మా కిషోరు, మేము కలిపి ఈ సమస్యలను పరిష్కరించడం వల్ల ప్రజల్లో సంతృప్తి, సంతోషం. ఎక్కువగా తల్లికి వందనం గత ప్రభుత్వంలో మ్యాపింగ్ సిస్టమ్ పెట్టిన దాంట్లో ఆ మ్యాపింగ్ సిస్టంలో ఇనెలిజిబుల్ అని వచ్చింది మా పేరని చెప్పి అక్కడక్కడ వినబడతా ఉంది. దానికి కూడా గ్రీవెన్స్లో ఎక్కడైతే సచివాలయం ఉందో ఏ వార్డు సచివాలయం ఆ వార్డు గ్రీవెన్స్ తీసుకుంటాం, కంప్లైంట్ తీసుకొని ఈ ఆగస్టు నెలాఖరులోపు అవి కూడా పరిష్కరించమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. అది కూడా ప్రయత్నిస్తున్నాం. ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం 3,000 పెన్షన్ 4,000 చేసి ఉదయం 6 గంటలకు తలుపు తట్టి పెన్షన్లు ఇస్తున్నాం. ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. చంద్రబాబు గారి ఆదేశాల మేర డివిజన్ నుంచి ఎమ్మెల్యే గారు వచ్చినాక ఈ కొన్ని భానునగర్ ఏరియాలు కొందరికి పేరుకే పరిమితం చేసుకున్నారు, కానీ డెవలప్మెంట్ శూన్యం. అది గతంలో కూడా మీరు చూడటం జరిగింది. డెవలప్మెంట్ లేకుండా ఎట్లా ఉంది, డెవలప్మెంట్ అయినాక ఎట్లా ఉంది అనేది. అదే వెళ్ళి మేము అందరికీ అడిగితే, అన్న మీరు నడిచిన రోడ్డు మీరే ఇచ్చిందే, మేమందరం వాడుకుంటున్నాం, మా ఏరియా అంతా డెవలప్ అయిందన్న అని అడగటం జరిగింది. వచ్చిన సమస్యల్లో ఒక్క అమ్మఒడి పథకం ఒకటి కొంచెం అడుగుతున్నారు. అవి కూడా ఎట్లా రెక్టిఫై చేయాలి, సచివాలయాలకు వెళ్ళి మళ్ళీ చెప్పండి అని చెప్పి ఒకసారి ఎన్రోల్ చేసుకోండి అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ప్రజల పక్షాన ప్రజల వైపు నిలబడే నాయకుడు ఉంటే సమస్యలు ఎంతవరకు తగ్గుతాయి అనే దానికి మన బోండా ఉమామహేశ్వరరావు గారే నిదర్శనం. అహర్నిశలు ఎమ్మెల్యే గారితో పాటు ఎమ్మెల్యే గారి పిల్లలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి సమస్య ఇంట్లో వాళ్ళకంటే ముందు సమస్య తెలుసుకుని పనిచేసే విధంగా ఉన్నారని అంటే అది ఉమామహేశ్వరరావు గారికే చెల్లుతుంది, ఆ కుటుంబానికే దక్కుతుందని చెప్పని నేను తెలియజేసుకుంటున్నా. సమస్యలు అయితే చాలా వరకు తీరిపోయినాయి. ఇంకా ఉందల్లా ఒక పట్టాల గురించి అడిగారు, అది రిజిస్ట్రేషన్ కూడా చేయించుతానని మాట ఇచ్చారు ఎమ్మెల్యే గారు. అవి కూడా త్వరలో వాళ్ళకి తీర్చి ఆ సమస్య కూడా లేకుండా చేసుకుంటాము. మేము 28వ డివిజన్ తరఫున నేను ఉమామహేశ్వరరావు గారికి మేమందరం ఉమన్న అని పిలుచుకుంటాం. ఉమన్నకి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. దళిత మహిళపై రాక్షసంగా దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షకు ఆ పార్టీ అధ్యక్షులు జగన్ రెడ్డి మద్దతుగా నిలవడం సిగ్గుచేటని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన సుచిత్రపై కర్నూలు జిల్లా ఆలూరి ఎమ్మెల్యే విరూపాక్ష ఆయన అనుచరులు వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన విరూపాక్ష దళిత మహిళ ఇంటిపై దాడి చేసి రౌడీలా వీరంగం సృష్టించడం హేయమైన చర్యని మండిపడ్డారు. చట్టాలు చేయాల్సిన సభలో సభ్యుడిగా ఉన్న విరూపాక్ష దళిత మహిళ దుస్తులు చించి ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఇలాంటి నేరం చేసిన వాళ్లకు జగన్ కొమ్ము కాయడం అతని మానసిక స్థితిపై సందేహాలు రేకెత్తిస్తున్నాయని విమర్శించారు. తెనాల్లో 3 దుర్మార్గులు, రౌడీ షీటర్స్, క్రిమినల్స్, గంజాయి తాగేవాళ్ళు, మత్తు పదార్థాలు తాగేవాళ్ళు, తాగి రోడ్డు మీద వచ్చే ఆడపిల్లలందరినీ అల్లరి చేసేవాళ్ళు, వాళ్ళ కొమ్ము పట్టుకుని లాగేవాళ్ళు, వాడు జడలు పట్టుకుని లాగేవాళ్ళని పోలీసులు కొంచెం యాక్షన్ చూపించారు. ఎందుకు? మహిళల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడం కోసం, మహిళల్లో ఒక ధైర్యాన్ని క్రియేట్ చేయడం కోసం. ఎస్, నేను చెబుతా, పోలీసులు కొట్టారు అంటే కొట్టక ముద్దు పెట్టుకుంటారా? కొట్టడం చట్టబద్ధంగా నేరం కాదంటే అది ఒక సపరేట్ కేసు వేసుకోవడం. బట్ ఆ మహిళలు కొంచెం ధైర్యం వచ్చింది వాళ్ళకి. ఈ 3 వ్యధాలను కొడితే దేవర్ రిమైండర్ జైలుకు పంపిస్తే వాళ్ళని పలకరించడానికి వెళ్తా ఏమి సిగ్గుమాలిన పని అయ్యిందంట. వాడి భార్య వెళ్ళలేదు పలకరించడానికి. వాళ్ళ 3లో ఒకటి భార్య వెళ్ళ, వీడి నీతి లేని వ్యధావుడు, అనవసరంగా వీడిని పెళ్లి చేసుకున్నాను, ఐ డోంట్ గో టు హిమ్. వాడి భార్య పలకరించడానికి వెళ్ళలేదు, వాడి భార్య సానుభూతి చెప్పడానికి వెళ్ళలేదు, ఆ రౌడీలను పలకరించడానికి ఈ పెద్ద మనిషి వెళ్తాడు. ఒక పార్టీ అధ్యక్షుడు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన మాజీ. నేను అందుకు అడుగుతున్నాను, ఎందుకు ఇటువంటి నేరస్తుల పట్ల అంత ప్రేమ, అభిమానం, ఆరాటం, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా. అందుకే మీ మెంటల్ మానసిక స్థితి ఒక్కసారి చెకప్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకు నేరస్తుల కొమ్ముగాస్తున్నారు, వాళ్ళ వైపు మీరు ప్రయాణం చేస్తున్నారని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. నేను అక్కడ పోలీసులు బ్రహ్మాండంగా 2 కేసులు రిజిస్టర్ చేశారు. శేఖర్ని కొట్టి వాడు చావు బతుకుల్లో ఉన్నాడు, బెల్లారి హాస్పిటల్లో ఉన్నాడు. అతనిది ఈ కేసు రిజిస్టర్ చేస్తున్నారు. దిస్ ఈజ్ క్రైమ్ నెంబర్ 37/2026 అటెంప్ట్ టు మర్డర్. ఇది SC/ST యాక్ట్తో ఆ అమ్మాయిని అవుట్రేజ్ చేసింది, మోడెస్టీ అవుట్రేజ్ చేసింది. ఈ 2 కేసుల్లో ముద్దాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి కూరగాయలు పంపించే అవకాశం లభించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని దాత
ద్రోణవల్లి అభినవ్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం చేపట్టిన ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే వెంగమాంబ నిత్యాన్నదాన పథకానికి విజయవాడ నుంచి కూరగాయలు పంపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 258వ వితరణగా దాత ద్రోణవల్లి అభినవ్ తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి నిత్యాన్నదాన పథకానికి 10 టన్నుల కూరగాయలను సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ కూరగాయల రథానికి శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ప్రతినిధులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. స్వామివారిని కీర్తిస్తూ గోవింద నామాలను ఆలపించారు. అనంతరం దాత ద్రోణవల్లి అభినవ్ జెండా ఊపి టీటీడీ కూరగాయల రథాన్ని తిరుమలకు సాగనంపారు. ఈ సందర్భంగా దాత ద్రోణవల్లి అభినవ్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి కూరగాయలు పంపించడం అభినందనీయమన్నారు. ఈసారి కూరగాయలు పంపే అవకాశం తనకు కలిగినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. భక్త సమాజం చేపట్టిన ఈ కార్యక్రమం అందరి సహకారంతో నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. ఇలాంటి మహత్తర కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మళ్లీ కలగాలని దేవదేవుణ్ణి కోరుకుంటున్నారని అన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం సభ్యులు అరుణ్ బాబు, గోవిందమాల భక్త సమాజం సభ్యులు కోటయ్య మాట్లాడుతూ చెలసాని శ్రీనివాస్ సారథ్యంలో 2014లో కూరగాయలు తిరుమలకు పంపించడం ప్రారంభించామని తెలిపారు. అప్పట్లో నెలకు 1 లారీ మాత్రమే పంపేవారమని అన్నారు. ప్రస్తుతం తిరుమలకు వెళ్లే కూరగాయల లారీల సంఖ్య 4 పెరిగిందన్నారు. అన్ని దానాల్లోకి అన్నదానం అత్యున్నతమైందని స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన ఈ పథకం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు అన్న ప్రసాదం అందుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించే శక్తి సామర్థ్యాలు భక్త సమాజం ప్రతినిధులకు స్వామివారి ఇవ్వాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చెలసాని శ్రీనివాస్ ఇంకా పలువురు భక్త సమాజం ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఈ అపురూపమైన కార్యక్రమానికి నన్ను రమ్మని ఆహ్వానించిన శ్రీనివాస్కి అలాగే మిత్ర బృందం అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ అమోఘమైన కార్యక్రమానికి నన్ను పిలిచి చేపించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలా వీళ్ళు చేసే కార్యక్రమం శ్రీనివాసు ఇంకా మిత్ర బృందం ఇంకా అందరూ కలిసి చేసే కార్యక్రమం ఇలాగే ఇంకా చాలా సంవత్సరాలు వెంకటేశ్వర స్వామికి ఇలా పంపటం అనేది అదృష్టంగా భావించి ఇంకా చాలా సంవత్సరాలు ఇలా పంపించాలని కోరుకుంటూ అవసరమైనప్పుడు నా వంతు సాయం ఏం చేయాలో చేస్తానని చెప్తున్నాను. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం తరఫున తిరుమలలో జరుగు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి ప్రతి నెల చెలసాని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కూరగాయలు పంపడం జరుగుతున్నది. 2014లో స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా 258వ లోడు ఈరోజు పంపిస్తున్నాము. దాత అభినవ్ ద్రోణవల్లి జన్మదిన సందర్భంగా ఈ కూరగాయల బండి పంపించడం జరుగుతున్నది. అన్ని దానముల్లో కంటే అన్నదానం చాలా గొప్పది. అందువలన ప్రతి ఒక్కళ్ళం ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు మన అందరికీ కలగాలని మనస వాచా కర్మణ కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ, జై గోవింద. శ్రీ చెలసాని శ్రీనివాస్ గారు 2014లో మొదలుపెట్టినప్పుడు 1 లారీతో మొదలుపెట్టారు. నెలకి 1 బండిగా మొదలైన ఇది మరుసటి సంవత్సరం 2, ఆ 4 ఏళ్ల తర్వాత 3, ఇప్పుడు నెలకి 4 బండ్లు పంపించే స్థాయికి వచ్చింది. తిరుమలలో శ్రీవారు చూడడానికి ఎంతమంది వెళ్తుంటారో భక్తులకి 83లో అన్నగారు ఎన్టీ రామారావు గారు ఈ భక్తుల్లో ఇబ్బందులను గమనించి వెంగమాంబ అనేది కాకుండా అన్నదానానికి మొదటి నాంది పలికారు. దాన్ని తర్వాత ప్రభుత్వాలు వచ్చి వెంగమాంబ కట్టడం, ఆ తర్వాత ఇట్లా అన్నదానానికి ప్రతి రాష్ట్రం నుంచి ఈ కూరగాయల వితరణ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ విజయవాడలో చెలసాని శ్రీనివాస్ గారి దాకా మాలాగా భక్త బృందం ఏర్పడతాం, ఆయన మాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. అలాగే అందరూ చాలామంది దాతలు ముందుకొచ్చారు. ఇదంతా స్వామివారి అనుగ్రహమే. మీరు ఏ వితరణ చేయని స్వామివారి అనుగ్రహం లేనిదే మనం ఏం చేయలేము. ఆ స్వామివారి అనుగ్రహం వల్ల మనం ఈ పాల్గొనడం జరిగింది. నాకు ఈ అదృష్టాన్ని కలిగించిన స్వామివారికి సదా నేను సేవ చేసుకుంటానని, తిరుమల ఇట్లాంటి శక్తిని అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ శ్రీవారిని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటాను. జై గోవింద.
ఉంగుటూరు మండలం వేమండ గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పరిశీలించారు. గత ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించడంతో రహదారులు దయనీయ స్థితికి చేరుకున్నాయని విమర్శించిన ఆయన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఉంగుటూరు మండలం వేమండ గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రహదారులు దెబ్బతిన్నాయని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలో సుమారు 80% పనులు పూర్తి చేశామని తెలిపారు. వేమండ గ్రామంలో ఇప్పటికే సీసీ రోడ్లు, పంచాయతీ కార్యాలయం, వాటర్ ట్యాంక్ మరమ్మతులు, హెడ్ పంపు ఏర్పాట్లు వంటి పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఆర్డీఎస్ఎస్ పథకం కింద 37 లక్షలతో 250 విద్యుత్ స్తంభాల మార్పిడి, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, 12 లక్షలతో వ్యవసాయ విద్యుత్ సేవలు, అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. గ్రామంలో ఇప్పటివరకు 1.25 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మిగిలిన మౌలిక సదుపాయాల పనులు కూడా అవసరమైన నిధులు కేటాయించి త్వరలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. ఇల్లు కట్టుకుంటా 2.5 లక్షలు PMAలో ఇస్తాం, తీసుకుని కట్టుకోండి. బాబు ఇట్రా, హౌస్కి ఎవరున్నారు ఇక్కడ? నోట్ పెట్టుకుని PMAలో పెట్టి ఈరోజు ఎన్డీఏ కుటుంబ నాయకులతో కలిసి, మా పార్టీ నాయకులందరితో కలిసి వేమండ గ్రామంలో డోర్ టు డోర్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇచ్చిన 2 సంవత్సరాలుగా 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి 2 సంవత్సరాలు ఏం చేశాం, సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చాం అనేది మీడియా సోదరులకు తెలిసిన విషయం. అలాగే అభివృద్ధిని గత ప్రభుత్వం అటకెక్కిస్తే సాయంత్రం రోడ్లు కూడా దారుణమైన పరిస్థితి. ఈ రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయంటే, ది బెస్ట్ ఎగ్జాంపుల్ రోడ్డు చూపుతుంటే గుడివాడ వెళ్ళే రోడ్డు కానీ, ఇటు కలవపాలెం వెళ్ళే రోడ్డు కానీ, ఇటు తరిగొప్పలు వెళ్ళే రోడ్డు కానీ, మానికొండ నుంచి తరిగొప్ప రోడ్డు కానీ చూస్తే పూర్తి గోతులు పడిపోయిన పరిస్థితి. కనీసం గోతులు కూడా పూడ్చకుండా గత ప్రభుత్వం గాలికి వదిలేస్తే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక్కో కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దారుణంగా పాడైపోయిన పరిస్థితి. కానీ ఒకే సంవత్సరంలోనూ 2 సంవత్సరాలు మొత్తం చేయలేకపోయాం. 80% ఆఫ్ రోడ్లు వేసాం, కానీ మిగతా 20% కూడా ఎట్టి పరిస్థితుల్లో అత్యవసరంగా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే జిల్లా పరిషత్లో నిధులు లేముంది. జిల్లా పరిషత్ రోడ్డు అవడం వల్ల ఈ కలవపాలెం రోడ్డు అటు బళ్ళు వేసుకెళ్లే పరిస్థితి కూడా లేకుండా తిరిగి వెళ్తున్న పరిస్థితి అత్యంత బాధాకరం. డెఫినెట్గా నేను జిల్లా పరిషత్లో మాట్లాడాం, కానీ జిల్లా పరిషత్ వాళ్ళు నిధులు లేవని చెప్పిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఏదో ఒక స్పెషల్ ఫండ్ తీసుకొచ్చి రోడ్డు వేసిన అవసరం ఉంది. అలాగే వేమడ గ్రామానికి సంబంధించి 6 సీసీ రోడ్లకు ఒక 20 లక్షల రూపాయలు, పంచాయతీ ఆఫీస్ పారేగోడకు 2 లక్షలు, ఇలా వాటర్ ట్యాంక్ రిపేర్లు చేయించిన పరిస్థితి. అలాగే ఎంపీడీఓ ఫండ్స్ ద్వారా ఒక హెడ్ పంప్ సెట్కి ఒక 7 లక్షలు, 37 లక్షల రూపాయలతో ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా 250 ఎలక్ట్రికల్ పోల్స్ని వాళ్ళు మార్చిన పరిస్థితి. అలాగే 63 kV, 100 kV, 25 kV ఒక 2-3 లక్షలతో, అలాగే 3 అగ్రికల్చర్ మోటార్ సర్వీసులకు ఒక 12 లక్షలు, మొత్తం 1,25 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసాం ఈ గ్రామాన్ని. కానీ 1,70 లక్షల రూపాయలు అవసరం ఆ ఒక కలపవరం రోడ్ డేటాకే. దానికి నిధులు ఎలా సమీకరించాలి, కనీసం దాన్ని ప్యాచ్ వర్క్ చేయాలన్నా 30-40 లక్షల రూపాయలు అవుతాయని ఇంజనీర్ చెప్పే పరిస్థితి. దానికి పరిష్కారం కనుక్కుంటాం. ఈ గ్రామాన్ని కొంచెం తక్కువ చేస్తే డెఫినెట్గా రాబోయే కాలంలో ఈ ఒక్కొక్క ఊరు చేసుకుంటూ వస్తున్న పరిస్థితి ఆర్థిక లేమి వల్ల డెఫినెట్గా ఈ గ్రామానికి ఈసారి వచ్చే నిధుల్లో అధిక నిధులు కేటాయించి 2-3 సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం కూడా ఉంది. డెఫినెట్గా అవి ఏమని కూడా ప్రజలు కోరారు. అలాగే ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. గతంలో
సంక్షేమ అభివృద్ధి అనేది అసలు లేదు. ఇప్పుడు అభివృద్ధి మనం 70% చేసినా మిగతా 30% చేయమని అడగటం కూడా న్యాచురల్గా భావిస్తూ రాబోయే కాలంలో ఆ మిగతా పనులు కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వం తెలియజేస్తుంది. ధన్యవాదాలు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.